శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ శ్రేయోభిలాష అంటారు సరా, అంటే నన్నంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తుంటారు, నా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున శుభముహూర్తాలు, ఆస్ట్రాలజీ తరపున జాతకాలు చెప్పడం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జాతకాలు చెప్తుంటాను. ముఖ్యంగా ఫారినర్స్ ఎక్కువ చెప్తుంటాం మనం. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండి. సిఏ అలాగా సిఎంఏ కూడా అంతే, ఐసీడబ్ల్యూ అనే వారి దొరకు. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ, అది 2000 ఇయర్లో స్టార్టింగ్లో చేశాను అనుకోండి. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ప్రొఫెషనల్గానే కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి సింగరేణి కాలేజ్లో ఆ కాలరీస్లోనే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. అది పక్కన పెడితే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే 7075389589 7075389589. అంతే కదండి. ఇప్పుడు మనం జూలై నెలలో 1వ తారీఖు నుంచి 15th వరకు 15 రోజుల పాటు గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తులారాశి వారికి సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారండి. జనరల్గా ఈ వారం రోజు అంటే 15 రోజులు కూడా చాలా మంచి శుభవార్తలు, శుభాలు, ప్రయాణాలు, హ్యాపీగా ఉండాలి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే భూములో ఏదో వాహనము కొనుక్కుందాం అనే ప్రయత్నాల్లో మీరు ఉంటారు. బహుశా మంచి రోజులు రాగానే, శ్రావణ మాసం రాగానే కొనుక్కుంటారు. అందులో ఇబ్బందికరమైనది ఏమీ లేదు. అంతేకాకుండా మీ ధనాన్ని కొద్దిగా ఇబ్బంది పడతామని అనుకుంటాం కదా, ఏ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే శుక్రుడు చూస్తాడు కాబట్టి, కుజుడు కూడా చూస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఏమైనా మీరు జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసము, లేకపోతేనేమో బాగా తిరగడం కోసము డబ్బులు బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. మీరు హాయిగా మీ తమ్ముళ్ళకి బాగా ఖర్చు పెడతారండి. తమ్ముళ్ళకి కానీ చెల్లెలు కానీ జ్ఞానాన్ని సంపాదించడం కోసము. అలాగే మీరు ఒక విధమైన నిష్ణాతులు, అంటే న్యూస్ గ్యాదరింగ్ చేయడంలో, న్యూస్ సంపాదించడంలో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో ఒక విధమైన నిపుణులు అని చెప్పచ్చు. అద్భుతం. అంతేకాకుండా మీకు కొత్త కొత్త ఆలోచనలు, అద్భుతమైన తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి. తెలివితేటల వల్ల ఆలోచనలు వస్తాయండి. అది ఇవన్నీ కార్యరూపం దాలుస్తారు. శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమైనా తులారాశి వారికి పంచమ భావంలో రాహు చాలా తప్పు, అవునా? కొద్దిగా విషయం ఇంకా చెప్పాలంటే చతుర్థ భావం కూడా చెప్పుకుంటే ఏమవుతుందంటే చదువు మాత్రం బాగానే వస్తుంది. దాని గురించి ఇబ్బంది అవసరం అసలు లేదనుకోండి. తులారాశి వారికి రాహు వలన సర్పదోషం ఏర్పడింది. పైగా సవ్యకాల సర్పదోషంలో పంచమ భావంలో రాహు ఉన్నాడు కాబట్టి సంతానం పుట్టే విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుజుడు కూడా చూస్తున్నారు కాబట్టి సంతాన ఆలస్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఆ రాహు ప్రభావం వలన కూడా కొంతమందికి సినిమా రంగంలో కానీ, టెలివిజన్ రంగంలో కానీ రాణించలేకపోవచ్చు అని అనుకుంటుంటాం. కానీ భగవంతుడి దయ వల్ల రాహుకి గురుదృష్టి పెట్టాడు. అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే, రాహు గురుదృష్టి ఉందంటే రాహు గురుడు ఎలా చెప్పాడో అలాగా ఆయన ఎలా ప్రవర్తించాలో చెప్పాడో అది అలా చేస్తూ ఉంటాడు. అంటే సంతానం విషయంలో ఖచ్చితంగా ఉంటుంది. అంటే సంతాన కారకుడు ఎవరు? గురుడు. మరి రాహుని పంచమ భావాన్ని చూస్తున్నాడు కదా, ఖచ్చితంగా సంతానం ఇవ్వాలి. అంటే కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప సంతానం ఉండకుండా ఉండి తీరుతారు. మగ పిల్లలు ఉండడానికి అవకాశం ఉంది. అదే స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను డబ్బు సంపాదించుకుంటారు. ఏదేమైనా గొప్ప అదృష్టం అంటే తెలుసా అండి మీకు, 4th house లార్డ్, 5th house లార్డ్ మీకు మంచివాడే శనీశ్వరుడు. కాకపోతే ఏంటంటే ఆ 4th హౌస్లో ఉంటే మాత్రం మంచి చేయడానికి ఉంటాయి. కాబట్టి మీకు శనీశ్వరుడు 6వ భావంలో ఉన్నాడు. పైగా వక్రగతిలో, రెట్రోగ్రెషన్లో 13వ తారీఖు నుంచి ఉన్నాడు. మరింత కఠినమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు కదా. సో అంటే పాపగ్రహం వక్రిస్తే చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాయి అని మనం చాలా చోట చదువుకుంటున్నాం. సో ఇక్కడ ఏమైంది, మీకు చెడు ఫలితాల కంటే శుభ ఫలితాలు రెట్టింపు ఇస్తాడు. అమ్మ బాబాయ్, శుభ ఫలితాలు రెట్టింపు ఇస్తాడా? ఎలా? ఏమీ లేదండి. శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే మీరు జనరల్గా ఏమవుతుంది, 6వ భావం కదా, 6వ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు మంచిగా చేయాలి.
దానికంటే రెట్టింపు ఫలితాలు ఎందుకు ఇస్తాడు? ఒక్కరి గదిలో ఉన్నాడు కాబట్టి మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తాడు, ఇచ్చి తీరుతాడు కూడా. అంటే ఎలా ఏమి ఇస్తాడు? గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి కలిగిస్తాడు. అది కూడా ఎవరికి? కష్టపడి పనిచేసే వాళ్ళకి, వాళ్ళ జాతకాల రీత్యా అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తాడండి ఆయన. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవులు ఇవ్వడానికి, వాళ్ళకి మంచి మేలు చేయడానికి, అలాగే కొంచెం వాళ్ళతో ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజల సేవ చేసుకోవడానికి కూడా శనీశ్వరుడు యోగిస్తాడు. ముఖ్యంగా చెప్పాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ఎటువంటి న్యాయపరమైన చట్టపరమైనటువంటి చిక్కులు లేకుండా కొద్దిగా మిమ్మల్ని బాగా కాపాడడానికి అవకాశాలు ఉంటాయండి ఆరంభంలో శనీశ్వరుడు. అలాగే శత్రువుల వలన వచ్చే దోషాలు కూడా చాలా మటుకు పరిహారం చేస్తాడు. అన్ని రంగాల్లోనూ ప్రతి రంగంలో ముందంజలో మీరు ముందు ఉండేది చేస్తూ ఉంటాడు. ఏదైనా భార్యాభర్తల విషయంలో లాభస్థానంలో కూర్చుంటాడు కాబట్టి చక్కగా లాభాలు అధికంగా ఉంటాయి. అంటే భార్యాభర్తలు బాగా కలిసి ఉంటారు అని తెలుస్తుంది. మీ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాలు, ఆ వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయండి. అష్టమంలో శుక్రుడు, అమ్మ బాబోయ్ అనుకుంటాం కదా, ఏ లేదండి. ఎయిత్ హౌస్లో ఉన్నాడంటే విమల యోగాన్ని ఇచ్చి తీరాల్సిందే. విమల యోగంలో ఉన్నాడంటే ఆయన సర్వసాధారణంగా మంచి కళారంగంలో ఉన్నట్టుగాను, ధనప్రాప్తి కలిగేట్టుగాను, అలాగే మంచి మీరు ఎక్కువ కాలం అంటే జీవించినంత కాలం కూడా డబ్బు లోటు లేకుండా కాపాడడంలోను మంచి అదృష్టం కలిగించేవాడుగాను శుక్రుడు మంచి బాగా యోగాన్నే అష్టమ స్థానంలో ఉన్నా సరే ఇస్తాడు. అది ఎయిత్ హౌస్ లార్డ్గా ఎయిత్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అదే కుంభరాశిలో కానీ మకర రాశిలో కానీ అష్టమ స్థానాలు అయ్యి ఉంటే మాత్రం వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు. మిగతా రాశులకు అంత ఇబ్బంది కలిగించాడు. నేను చాలా చోట చదువుకున్నా. సరే, ఏదేమైనా సరే అండి, భాగ్యస్థానంలో కూడా గురుడు ఉన్నాడు, రవి ఉన్నారు. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వేదశాస్త్రాల్లో ఉన్నవారికి, ఆగమశాస్త్రంలో ఉన్నవారికి కూడా ధనప్రాప్తి, అదృష్టము మనకు బాగా కలుగుతాయండి. వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. వాళ్ళు అంటే మీరే, ఆగమశాస్త్ర కోవిదులు, వేదశాస్త్ర పండితులు. అవకాశాలు బాగా ఉన్నాయండి. అంతేకాకుండా భాగ్యస్థానంలో రవి గురుల వల్లనే విదేశాలు వెళ్ళడము, చక్కటి సంపాదన, చదువు బాగా రావడం జరుగుతుందండి. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్స్, కంప్యూటర్స్, హార్డ్వేర్స్ ఆ రంగాల్లోనూ, అలాగే ఫైనాన్స్, అకౌంట్స్, ఆడిటర్స్ గాను, అడ్వకేట్స్ గాను, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి బిజినెస్ కూడా చెప్తాను నేను వాళ్ళకి. అలాగే విద్యా సంస్థలో పనిచేసే వాళ్ళకి విద్యారంగంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు వాళ్ళే కదండి విద్యా సంస్థలకి అద్భుతం, డబ్బులు బాగా వస్తాయి వాళ్ళకి. డబ్బులు, కీర్తి, ప్రతిష్టలు, మంచి పేరు, అదొకటి. మీరు తులారాశిలో కనుక ఉండుంటే సరే. 10th హౌస్లో మీకు బుధుడు ఉన్నాడు. మీ బుధుడు అంటే 9th హౌస్ లార్డ్, 10th హౌస్, అది 11th హౌస్ లార్డ్ భాగ్యస్థానం. ఇలా మీకు ఎటు చూసినా డబ్బులు మాత్రం విపరీతంగా ఉంటాయండి. ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి మీ జాబులు రీచా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అంత అనుకూలమైన ఫలితాలు మాత్రం ఇవ్వడానికి అవకాశాలు తక్కువ. ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ధనయోగం కలుగుతుందండి. మీ భూములు బాగా అమ్ముడుపోతుంటాయి. ఏదేమైనా కుజరాహుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి అమ్మవారు పూజ చేసుకోండి. నిత్య సంతోషి అమ్మవారు మాత్రం ఖచ్చితంగా కొనవండి. ఇలాగా మీరు పూజలు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన అయితే రెమెడీసు అనుకుంటాం కదండి. మన రెమెడీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటాం కదా. అవి ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మీనరాశి నుంచి మేషరాశి వారికి కూడా, వారందరూ కూడా ఈ వారం మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం ఒకటి, శనీశ్వరుడు విపరీతమైన బలవంతుడైపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువ కలగడం, ఈ రెండు కూడా 12 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. అందుకనే మీ రాశివారు 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన రోజు అనమాట అండి. ఆ రోజు శయన ఏకాదశి అది అంటాం అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం బాగా చేస్తే శనీశ్వరుడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటూ ఆ రోజు సాయంత్రం భోజనం చేయకపోయినా, లేకపోతే ఉప్పిడి పిండి తిన్నా పర్లేదండి, తప్పేం లేదు, తప్పు లేదని చెప్పి అంటారు, అదొకటి ఉంది. ఉప్పిడి పిండి తిని ఆ రోజు ఉపవాసం ఉన్నా, ముఖ్యంగా స్వామివారి యొక్క కటాక్షం, విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యమధర్మరాజు కాదు కదా, యమ భటులు కూడా మీ దగ్గర రావడానికి భయపడతారట. నేను చెప్పట్లా, మన గురువుగారులు ఇవన్నీ బుక్స్లో కూడా చాలా చదువుతున్నాం మనం, అంటే చదవడం వల్ల చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా ఏకాదశి ఉపవాసం చేయడం చాలా పవరు. ఇంకోటి అంటే 14వ తారీఖుని
సంకటహర చతుర్థి వస్తుందండి. పౌర్ణమి వెళ్ళిన చవితి అంటాం. ఆ రోజు కనుక వినాయకుడిని గరిగితోటి పూలమాలతోటి ఆ టైంలో కనుక మల్లెపూలు వస్తే మల్లెపూల దండలతోటి పూజ చేసిన వారికి సకల దోషాలు హరిస్తాయి. ముఖ్యంగా ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయారు కాబట్టి వీలుంటే మనకి కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం, గణపతి ఆరాధన గురించి చెప్పేశాను మీకు. వలన నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలు అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ఇంకా శనీశ్వరుడు వల్ల దోషాలు కూడా ఉన్నాయండి. శనీశ్వరుడు బలవంతుడైపోతున్నాడు. 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడండి. ఆయన మిక్కిలి బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. కొంతమందికి మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. అది ఎవరయ్యా అంటే వృషభ రాశి వారికి అండ్ తులారాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాడా? వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నాడు. బ్రహ్మాండంగా యోగిస్తాడు. వాళ్ళకి యోగించాలి. సరే, వాళ్ళందరూ శనీశ్వరుడు దోషకారకుడు కాబట్టి సంకటాలన్నీ మనకి, ఎందుకంటే 10th హౌస్లో మిథున రాశి వాడు కొన్నాడు, కంటకశని అంటాం. సరే, ఇవన్నీ దోష పరిహారం అవ్వడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. అంతేకాకుండా మీరు వీలుంటే తిరునల్లారుని మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడం కానీ, అయితే 19,000 జపం మందపల్లిలో చేయించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు వస్తాయండి అక్కడ. అలాగే మన ఊళ్ళోనే అక్కడ చేయించుకుందాము. కొన్ని శనివారాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిది అంటారు. మంచిది అంటే బ్లాక్ డ్రెస్ శనివారం పూట ఎవరైనా వేసుకోవచ్చండి. చెడు ఫలితాలు ఏముండవు. శనీశ్వరుడు పూజించడం కోసం చాలా మంచిది. శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ విధంగా దోషాలు మొత్తం చాలా పరిహారం అవుతాయండి. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే శివుడికి అభిషేకాలు మల్లెపూలతోటి, మారేళ్ళ దళాలతోటి, అలాగే తులసి దళాలతో పూజ చేయించడం వల్ల, శ్రీహరిని తులసి మాలతో సమర్పించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని మంచి ఫలితాలు కలుగుతాయండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వల్ల దోషాలు పరిహారం అవడమే కాకుండా 12 రాజుల వారు కూడా సుఖ సంతోషాలతో నిత్యం ఆనందంగా ఉండేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు మంచి చేసుకున్నా శుభ ఫలితాలు ఉండడానికి, చక్కగా మంచి ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.